హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు కైన్ మాస్టర్ యాప్లో సినిమాటిక్గా ఎలా ఎడిటింగ్ చేయాలి దాని గురించి మీకు ఈరోజు వివరిస్తాను. నేను ముందుగా మనమైతే కైన్ మాస్టర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. కైన్ మాస్టర్ యాప్ లోపలికి వెళ్తే మాత్రం ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూని క్లిక్ చేయండి. నాకైతే 16:9 స్క్రీన్ అయితే కరెక్ట్ సరిపోద్ది. 16:9 స్క్రీన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. నేనైతే మా ఇంట్లో తీసుకున్న ఒక ఫ్లవర్ని తీసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్లవర్ ఎట్లాగుందో. ఈ రైట్ సైడ్ ఈ ఫోటోకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చింది. ఫిల్టర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడే సినిమాటిక్గా ఎలా చూసుకోవాలి ఇక్కడ చాలా ఉంటాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, చాలా ఉంటాయి. ఇది నేనైతే విడిడ్ దగ్గర V1 కరెక్ట్ సెట్ అవుతుంది నాకైతే. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ దగ్గర వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లవర్ కలర్ఫుల్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కొద్దిగా స్క్రీన్ పెంచుకుంటున్నాను. ఇది ఈ జూమ్ ఫ్రంట్ అయితే జూమ్ ఇలా పెడుతున్నాను. ఎండ్ పొజిషన్ అయితే ఇలా పెడుతున్నాను, చూసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వాలండి. ఎఫెక్ట్ సినిమాటిక్గా రావాలంటే ఎఫెక్ట్ బ్లర్ మోషన్ ముందు కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వాలండి. బ్లర్ నేనైతే బ్లర్ తీసుకున్నానండి. నేనైతే ఒక 5 సెకండ్స్ బ్లర్ మోషన్ ఇస్తున్నాను. మీరు ఎన్ని సెకండ్స్ ఇస్తారో అది మీ ఇష్టం. నేనైతే 5 సెకండ్స్ ఇస్తున్నా అండి. అవుట్ యానిమేషన్ పెట్టేస్తే కొద్దిగా పెట్టేసి పెంచాలి. ఇప్పుడు కరెక్ట్ చూడండి ఒకసారి, బాగుందిగా. ఇప్పుడు కొద్దిగా లేయర్ దగ్గర వెళ్ళి మీడియా దగ్గర క్లిక్ చేసి ఇమేజ్ అసెస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఈ ఎల్లో కలర్నే తీసుకోండి. ఎల్లో కలర్ తీసుకుంటేనే ఈ లైటింగ్ అంటే ఈ సన్ లైట్ పడేలాగా ఉంటుంది. కలర్ మార్చుకోండి. కలర్లోకి వెళ్ళి మార్చుకోండి. ఇదిగో చూసారు ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో. ఇప్పుడు క్రాపింగ్ దగ్గర వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే షేప్స్ వస్తాయి. షేప్స్లో ఈ గుండ్రగుండేది సర్కిల్ని క్లిక్ చేయండి. ఫేదర్ దగ్గర మొత్తం పెంచేసుకోండి. నేనైతే పెంచేసుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళి చేస్తే రౌండ్ వచ్చేద్దండి. ఇక చూడండి, రౌండ్ వచ్చేసిందిగా. పెంచేసుకోండి. ఫేదర్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చిద్ది. దాన్ని ఇక్కడ ఇలా స్క్రీన్ మొత్తం పెట్టుకున్న పర్లే, మంచిగా ఉంటుంది. స్క్రీన్ మొత్తం పెట్టుకుంటే ఇది నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. దీన్ని మొత్తం వీడియో మొత్తం పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు అచ్చం సినిమాటిక్గా ఉందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఒక సాంగ్, నేనైతే ఏదో ఒక సాంగ్ పెట్టుకోండి. నేనైతే ఒక సాంగ్ ఇదిగోండి చూడండి. మిగతా సాంగ్ కట్ చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ ఒక షేర్ చేసే ఒక లోగో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ ఏ వీడియో దాన్ని క్లిక్ చేయండి. స్కిప్ నొక్కండి. ఇప్పుడు ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఎడిట్ చేసిన వీడియో సేవ్ అవుతుంది. వీడియో అయితే సేవ్ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.